భవిష్యత్ తరాలకు మంచి మార్గంలో విద్య బోధన అందించేందుకు శిశుమందిర్ విద్యాసంస్థలు దోహదపడతాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సరస్వతి శిశుమందిర్ పాఠశాల నూతన భవనాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు శిశుమందిర్ పాఠశాలలు నిలయాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు వచ్చి ప్రభుత్వ, శిశుమందిర్ పాఠశాలలను చిన్నాభిన్నం చేశాయని పేర్కొన్నారు. శిశుమందిర్ విద్యార్థిగా క్రమశిక్షణ, న్యాయం, ధర్మం కోసం పోరాడితే తనపై 109 కేసులు పెట్టారని తెలిపారు. బ్రతుకు బంగారు లోకం అనే పాట పాడి అందరినీ అలరించారు. అందరూ కూర్చోవచ్చు ఉంటుంది. ఇవాళ నేను ఎంపీ అయినా అంటే ఈ సరస్వతి శిశుమందిర్ విద్యా సంస్థలు నేర్పడానికి ఆ దేశం, ధర్మం, సమాజం, సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతోని ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీనైనా. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశుమందిరాలు కల్చర్కు విరుద్ధంగా పోతలేవు. ఇప్పుడు కూడా ఆ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము, ఈ ధర్మం, ఈ దేశం యొక్క సంస్కృతి, సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి, రాబోయేతలకు అందించడానికే శిశుమందిరాలు పనిచేస్తున్నాయి. వేరే ఏ పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చెప్పారు. పాఠశాల సాయంత్రం వచ్చి మళ్ళీ సాయంశాఖకు పోవడం, ఇవన్నీ నేర్చుకోవడం వల్లనే నాకు పోలీస్ దెబ్బలు తిన్నా అంటే శిశుమందిర్లో ఆడాలి అని చెప్పి శిశుమందిరంలో నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళ జైల్లో కూడా నాకు ఆనవాయితీగా మారింది. పోలీస్ కేసులు 109 కేసులు నా మీద, దేశంలో ఎవరు 109 కేసులు నా మీద ఉన్నాయి. బయట ఏడవైనా కూడా నేను శిశుమందిర్ స్టూడెంట్ అని గల్లా ఎదుర్కొని చెప్పే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. వాళ్ళ శిశుమందిర్తో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తెరవడిపోతున్నాయి. శిశుమందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ శిశుమందిరాలు ఉన్నత స్థాయికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన సనాతన ధర్మాన్ని కానీ, మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు వాస్తవ విషయాలు అందించాలంటే మనం శిశుమందిరాలను ప్రోత్సహించిందిగా మీ అందరి అప్పుడు నేర్చుకునేవాడికి, ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. శృతి లేని పాటలా, మతి లేని మాటలా, ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా. నీటి చుక్కల్లాగా, తాటి పూల్లాగా నశించిపోకుండా నలుగురితో కలిసుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం
కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. భారత్ మాతకి జై.